తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తర్వాత తను చేస్తున్న సినిమా గురించి అదిరిపోయే ప్లానింగ్లో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. మహేష్ ఇప్పటికే సినిమాకు పూర్తి స్థాయిలో రెడీ అవ్వగా మిగతా టెక్నీషియన్స్ అండ్ టీమ్ కూడా రెడీ అవుతున్నారు. కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న విషయంపై క్లారిటీ రాలేదు. కానీ మహేష్, రాజమౌళి రెమ్యునరేషన్ డీటెయిల్స్ అయితే హింట్స్ వచ్చాయి. తన ప్రతి సినిమాకు 50 నుంచి 60 కోట్ల దాకా తీసుకునే మహేష్ రాబోయే సినిమాకు 40% ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఇప్పటికే 100 కోట్ల రెమ్యునరేషన్తో అదరగొట్టేస్తున్నాడు. వరుస పాన్ ఇండియన్ సినిమాలతో ప్రభాస్కి ఆ రేంజ్ వచ్చింది. కానీ మహేష్కి మొదటి పాన్ ఇండియన్ అటెంప్ట్తోనే 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక మహేష్ లెక్క ఇలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు రెమ్యునరేషన్తో పాటు షేర్ కూడా తీసుకుంటాడని తెలుస్తుంది. మొదట్లో రాజమౌళి, మహేష్ ఇద్దరూ రెమ్యునరేషన్ లేకుండా పనిచేసి బిజినెస్లో వాటా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్గా సినిమా మొదలయ్యే టైంకి మహేష్ పారితోషికం 100 కోట్లుగా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు రాజమౌళి రెమ్యునరేషన్ అంతకన్నా ఎక్కువే ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమా ఆస్కార్కి వెళ్లేదాకా వేసే ప్రతి స్టెప్ చాలా కాలిక్యులేటెడ్గా ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్ పక్కా హిట్టే అన్న సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్ అనేలా ఉన్నారు నిర్మాతలు. మరి మహేష్, రాజమౌళి రెమ్యునరేషనే ఇలా ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.